ఫస్ట్ వన్ 2025 మకావు కామెడీ ఫెస్టివల్లో అమీర్ ఖాన్కు సత్కారం. బాలీవుడ్ ఐకాన్ అమీర్ ఖాన్ చైనాలో జరిగిన మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ 2025లో ముఖ్యాంశాలలో నిలిచారు. అక్కడ ఆయన ఏప్రిల్ 9 నుంచి 13 వరకు 2025 వరకు మాస్టర్ హ్యూమర్ అవార్డుతో సత్కరించబడ్డారు. చైనాలో అంకుల్ మీగా పిలువబడే అమీర్ అపారమైన ప్రజాదరణ పొందాడు. అతని చిత్రాలు 3 ఇడియట్స్ 2009, పీకే 2014 మరియు దంగల్ 2016 దేశంలో భారీ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా తర్వాతి చిత్రం 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ ఉత్సవంలో ఆమిర్ నవ్వు ఉత్తమ ఔషధం అనే చర్చలో మా లీ మరియు షెన్ టెంగ్లతో కలిసి పాల్గొన్నాడు. కామెడీ భవిష్యత్తు మరియు సామాజిక ప్రభావాన్ని చర్చిస్తున్నాడు. ఏప్రిల్ 13, 2025న ప్రముఖ రచయిత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరియు సామాజిక కార్యకర్త పి. శివకామి చెన్నైలో పా. రంజిత్ స్థాపించిన నీలం కల్చరల్ సెంటర్ నుండి వర్చువల్ దళిత సాహిత్య అవార్డును ₹1,00,000 బహుమతితో పాటు అందుకున్నారు. తన ప్రసంగంలో శివకామి దళిత గుర్తింపు, దళిత సాహిత్యం యొక్క ప్రతిఘటన మరియు శక్తి, ఆధిపత్య కథనాలను సవాలు చేయడంలో దాని పాత్ర మరియు విస్తృత ప్రభావం కోసం ఆంగ్లంలో రాయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అదే సమయంలో సాహిత్యంలో దళిత స్వరాల పెరుగుదలను జరుపుకున్నారు. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ 28లో 45 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేసి మ్యాచ్ గెలిచేలా చేసిన విరాట్ కోహ్లీ 2025 ఐపీఎల్లో తన 100వ టీ20 హాఫ్ సెంచరీని సాధించాడు. ఇది ఐపీఎల్లో అతని 66వ 50+ స్కోరుగా గుర్తింపు పొందింది. లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన డేవిడ్ వార్నర్తో సమానంగా ఉంది. ఈ ఆట ద్వారా ఆర్సీబీ తన 4వ విదేశీ విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో మొదటి 3 స్థానాల్లోకి నెట్టబడింది. కోహ్లీ ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్లో 5వ స్థానానికి చేరుకుంది. టీ20 క్రికెట్లో తన స్థిరత్వం మరియు దీర్ఘాయువును పునరుద్ఘాటించింది. 2025 ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ను భారత్ ఘనంగా ప్రారంభించింది. రైఫిల్, పిస్టల్ మరియు షాట్గన్ ఈవెంట్లలో 8 పతకాలు, 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించి మొత్తం మీద 2వ స్థానంలో నిలిచింది. అత్యుత్తమ ప్రదర్శనకారుల్లో స్విఫ్ట్ కౌర్ సమ్రా, రుద్రాంక్ష్ పాటిల్, సురుచి మరియు విజయ్వీర్ సిద్ధు ఉన్నారు. ఒక్కొక్కరు స్వర్ణం సాధించారు. పారిస్ ఒలింపిక్స్కు ముందు జరిగిన ఈ కార్యక్రమం భారతదేశం యొక్క పెరుగుతున్న షూటింగ్ నైపుణ్యాన్ని మరియు యువత మరియు అనుభవాల సమ్మేళనాన్ని హైలైట్ చేసింది. చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 14న జరుపుకునే అంబేద్కర్ జయంతి భారత రాజ్యాంగ నిర్మాత మరియు సమానత్వం, సామాజిక న్యాయం మరియు మానవ హక్కులను, ముఖ్యంగా అణగారిన వర్గాలకు మద్దతు ఇచ్చిన మార్గదర్శక సామాజిక సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్థం 1928లో పూణేలో జనార్దన్ సదాశివ్ రణపిసే మొదటిసారిగా జరుపుకున్నారు. ఇది స్వాతంత్రానికి ముందే డాక్టర్ అంబేద్కర్ ప్రభావాన్ని పెంచుతోంది. 1990లో న్యాయమైన మరియు సమ్మిళిత సమాజాన్ని రూపొందించడంలో ఆయన చేసిన పరివర్తన వారసత్వాన్ని గుర్తించి మరణాంతరం ఆయనకు భారతరత్న లభించింది. రొంగాలీ బిహు లేదా జాత్ బిహు అని కూడా పిలువబడే బోహాగ్ బిహు 2025 ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 2021 వరకు జరుపుకునే 7 రోజుల ఉత్సాహభరితమైన అస్సామీ నూతన సంవత్సర పండుగ. ఇది వసంతకాలం రాకను మరియు పంటలకు కృతజ్ఞతను సూచిస్తుంది. వ్యవసాయ మరియు సాంస్కృతిక ఆచారాలలో గొప్పది. ప్రతిరోజు పశువులు, పెద్దలు, గృహదేవతలు, చేనేత, వ్యవసాయ ఉపకరణాలు, పెంపుడు జంతువులు మరియు సమాజ ఐక్యత వంటి అంశాలను గౌరవిస్తారు. ఇది కృతజ్ఞత, శ్రేయస్సు మరియు సామాజిక సామరస్యానికి ప్రతీక. ఇతర భారతీయ పండుగలైన బైసాఖి, విషు, పుతాండు మరియు
పోహెలా, బోషాక్ వంటి వాటికి సమానంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ హిమానీ నదాన్ని పాకిస్తాన్ చొరబాటుకు వ్యతిరేకంగా భారత సైన్యం ముందస్తుగా రక్షించిన ఆపరేషన్ మేఘదూత్ జ్ఞాపకార్థం ఏటా ఏప్రిల్ 13న సియాచిన్ దినోత్సవం జరుపుకుంటారు. 2025లో దాని 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కారకోరం శ్రేణిలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాలా మరియు బిలాఫోండ్ల వంటి వ్యూహాత్మక మార్గాలను కాపాడటానికి తీవ్ర పరిస్థితులను తట్టుకున్న భారత సైనికుల అసమాన ధైర్యాన్ని ఈరోజు సత్కరిస్తుంది. భారత వైమానిక దళం చేతక్, చీతా, AN-32 మరియు Mi-17 వంటి విమానాలను లాజిస్టిక్స్ కోసం ఉపయోగించడంలో కీలక పాత్ర పోషించింది. సియాచిన్ అపారమైన భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. షాక్స్గామ్ లోయ, గిల్గిట్ బాల్టిస్తాన్ మరియు కారకోరం పాస్లకు ప్రాప్యతను నియంత్రిస్తుంది. ప్రఖ్యాత బ్రిటిష్ నటి మరియు ఐకానిక్ పీరియాడికల్ డ్రామా అప్స్టైర్స్, డౌన్స్టైర్స్ సహ సృష్టికర్త జీన్ మార్ష్ ఏప్రిల్ 13, 2025న 90 సంవత్సరాల వయసులో లండన్లో చిత్తవైకల్యం సమస్యల కారణంగా మరణించారు. ఎమ్మీ విజేత శ్రీమతి రోజ్బక్ అనే పార్లర్ మెయిడ్ పాత్రకు ప్రసిద్ధి చెందిన మార్ష్ నటన బ్రిటిష్ టెలివిజన్పై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ప్రతిభావంతురాలైన నటి మరియు స్క్రీన్ రైటర్గా ఆమె వారసత్వం, సృజనాత్మకత, స్థితిస్థాపకత మరియు క్లాసిక్ బ్రిటిష్ నాటకానికి కీలకమైన సహకారం ద్వారా గుర్తించబడింది. చిరుతలను కునో నుండి గాంధీసాగర్కు తరలించడానికి ఆమోదం. అనుసంధానించబడిన ప్రకృతి దృశ్యంలో 60 నుంచి 70 చిరుతల మెట్టా జనాభాను స్థాపించే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా కునో నేషనల్ పార్క్ నుండి మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యం వరకు చిరుతలను తరలించడానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్ట్ చీతా కింద ఈ చర్య స్థలం, ఆహారం లభ్యత మరియు చిరుతపులితో సహా మాంసాహార సంఘర్షణపై ఉన్న ఆందోళనలను పరిష్కరిస్తుంది. సన్నాహాలలో కంచె వేయడం, ఆహార స్థావరాన్ని పెంచడం మరియు సిబ్బంది శిక్షణ ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.3 బిలియన్ల నిధులను స్తంభింపచేసింది. DEI కార్యక్రమాలను రద్దు చేయడం, మెరిట్ ఆధారిత సంస్కరణలను అమలు చేయడం మరియు పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేయాలనే డిమాండ్లను తిరస్కరించిన తర్వాత ట్రంప్ పరిపాలన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.3 బిలియన్ల సమాఖ్య నిధులను స్తంభింపజేసింది. మొదటి సవరణ హక్కులు మరియు ప్రభుత్వ అతిక్రమణను ఉటంకిస్తూ హార్వర్డ్ ఈ చర్యను గట్టిగా వ్యతిరేకించింది. విద్యా స్వేచ్ఛ, కార్యనిర్వాహక అధికారం మరియు యూదు వ్యతిరేకతపై జాతీయ చర్చకు దారితీసింది. ఆధార్ అమలులో అత్యుత్తమ ప్రతిభకు మేఘాలయకు 2 UIDAI అవార్డులు. మేఘాలయను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI 2 విభాగాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తించింది. పిల్లల తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణలు మరియు వయోజన ఆధార్ నమోదు ధృవీకరణ ఈ అవార్డులను న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుండి ఆధార్ నోడల్ అధికారి షాయ్ కుపర్వార్ రాష్ట్రం తరపున గౌరవాలు అందుకున్నారు. సంక్షేమ ప్రాప్తి కోసం తప్పనిసరి ఆధార్ అనుసంధానాన్ని ప్రశ్నించే అవేకన్ ఇండియా ఉద్యమం వంటి సమూహాల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభావవంతమైన ఆధార్ అమలుకు మేఘాలయ నిబద్ధతను ఈ గుర్తింపు నొక్కి చెబుతుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2024లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 9వ స్థానంలో నిలిచింది. ఇది 77 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహిస్తోంది. ఇది 2019లో 17వ స్థానం నుండి 2023లో 10వ స్థానానికి స్థిరమైన పెరుగుదలను సూచిస్తుంది. ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న విమానయాన అడుగుజాడలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు విస్తరిస్తున్న అంతర్జాతీయ కనెక్టివిటీని ప్రదర్శిస్తుంది. గ్లోబల్ టాప్ 10లో ఉన్న ఏకైక భారతీయ విమానాశ్రయం IGI.
జిఎంఆర్ గ్రూప్ కింద ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ డిఐఏఎల్ నిర్వహిస్తున్న ఐజిఐ 2024లో 9.5 బిలియన్ల ప్రపంచ ప్రయాణికులతో అట్లాంటా మరియు దుబాయ్ తర్వాత అగ్రస్థానంలో ఉన్న జాబితాలో చేరింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఏప్రిల్ 14, 2025 సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాబోయే జీరో పావర్టీ మిషన్కు భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న ప్రతి అణగారిన పౌరుడిని ఉద్ధరించే లక్ష్యంతో ఇది జరుగుతుంది. లక్నోలోని అంబేద్కర్ మహాసభ క్యాంపస్లో ప్రారంభించబడిన ఈ మిషన్ ముసాహర్, వన్టంగియా, తారు, సహారియా, గోండ్ మరియు కోల్ వంటి అణగారిన వర్గాలకు అన్ని ప్రభుత్వ ప్రయోజనాలను అందించడానికి సంతృప్త విధానంపై దృష్టి పెడుతుంది. అదే సమయంలో బీఎస్పీ మరియు ఎస్పీ నాయకుల నుండి భిన్నమైన రాజకీయ కథనాల మధ్య అంబేద్కర్ వారసత్వం పట్ల బీజేపీ నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఐఎస్ఎల్ 2024-25లో మోహన్ బగాన్ విజయం. కోల్కతాలోని వివేకానంద యువ భారతి క్రీడాంగణంలో బెంగళూరు ఎఫ్సీపై 2-1 తేడాతో విజయం సాధించి 2024-25 ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా మోహన్ బగాన్ సూపర్ జెయింట్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించింది ఎందుకంటే ఇది మొదటిసారిగా స్వదేశంలో ఐఎస్ఎల్ ఫైనల్ గెలవడం మరియు ఒకే సీజన్లో ఐఎస్ఎల్ టైటిల్ మరియు ఐఎస్ఎల్ లీగ్ షీల్డ్ రెండింటినీ సాధించిన మొదటి జట్టుగా మోహన్ బగాన్ నిలిచింది. బెంగళూరు ఎఫ్సీ తరపున ఆల్బర్టో రోడ్రిగ్జ్ సొంత గోల్ చేయడంతో జాసన్ కమ్మిన్స్ మరియు జామీ మాక్లారెన్ కీలక స్కోరర్లుగా నిలిచారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 మొదటిసారిగా బీహార్లో మే 4 నుండి మే 15 వరకు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాట్నాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 14న సంవాద్ హాల్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ లోగో, మస్కట్ మరియు థీమ్ సాంగ్ను ఆవిష్కరించారు. పాతకాలం నాటి దేవాలయాల నుండి ప్రేరణ పొందిన గజసింగ్ చిహ్నం, మహాబోధి ఆలయం, నలంద విశ్వవిద్యాలయం, పీపాల్ చెట్టు, గంగా నది డాల్ఫిన్ మరియు మధుబని కళ వంటి డిజైన్ అంశాలు బీహార్ యొక్క గొప్ప వారసత్వం, సాంస్కృతిక చైతన్యం మరియు పర్యావరణ అవగాహనను హైలైట్ చేస్తాయి. శ్రేయాస్ అయ్యర్ ఐసీసీ పురుషుల ఆటగాడిగా ఎంపికయ్యాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విజయంలో అత్యుత్తమ పాత్ర పోషించినందుకు శ్రేయాస్ అయ్యర్ మార్చి 2025కి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. 3 మ్యాచ్ల్లో 57.33 సగటు మరియు 77.47 స్ట్రైక్ రేటుతో 243 పరుగులు సాధించాడు. అతను న్యూజిలాండ్కు చెందిన జాకబ్ డఫీ మరియు రాచిన్ రవీంద్రలను ఓడించి ఎన్జెడ్పై 79, ఆస్ట్రేలియాపై 45 మరియు ఎన్జెడ్పై ఫైనల్లో 48 వంటి కీలక ప్రదర్శనలను అందించాడు. ఫిబ్రవరి 2025లో శుభ్మన్ గిల్ సాధించిన విజయం తర్వాత ఇది భారత ఆటగాళ్లకు వరుస విజయాలను సూచిస్తుంది. భారతదేశ జీవ వైవిధ్య డాక్యుమెంటేషన్కు ఒక పెద్ద ప్రోత్సాహకంగా శాస్త్రవేత్తలు ఈశాన్య భారతదేశం మరియు పశ్చిమ కనుమలలో 6 కొత్త జాతులు స్కారాబ్ బీటిల్స్ ఉపకుటుంబం సెరిసినేను కనుగొన్నారు. దీన్ని జుటాక్సాలో ప్రచురించారు. మలదేరా ఛాంపియన్సిస్, మలదేరా ఓనం మరియు సెరికా సుబాన్సియెన్సిస్ వంటి జాతులు తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమల యొక్క గొప్ప స్థానికతను ప్రతిబింబిస్తాయి. ఇవి 2 కీలకమైన జీవ వైవిధ్య హాట్స్పాట్లు. డాక్టర్ దేవాన్షు గుప్తా, డాక్టర్ దెబికా భునియా, డాక్టర్ డిర్క్ అహ్రెన్స్ మరియు డాక్టర్ కైలాష్ చంద్ర నేతృత్వంలోని ఈ పరిశోధన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి వచ్చిన నమూనాల ఆధారంగా మరియు జర్మనీ మ్యూజియం ఏ కోయెనిగ్ మద్దతుతో జరిగింది. ఇది 28 కొత్త రాష్ట్ర రికార్డులను కూడా అందించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న జరుపుకునే హిమాచల్ దినోత్సవం 1948లో హిమాచల్ ప్రదేశ్ ఒక ప్రావిన్స్గా ఏర్పడటాన్ని సూచిస్తుంది.
మరియు 2025లో దాని 78వ వేడుకలను గుర్తు చేస్తుంది. ఆపిల్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలువబడే హిమాచల్ గొప్ప సాంస్కృతిక వారసత్వం, సుందరమైన హిమాలయ ప్రకృతి దృశ్యాలు మరియు పర్యాటకాన్ని ప్రదర్శిస్తుంది. 30 రాచరిక రాష్ట్రాలను విలీనం చేయడం ద్వారా ఏర్పడిన ఇది జనవరి 25, 1971న పూర్తి రాష్ట్ర హోదాను పొందింది. ఇది భారతదేశ 18వ రాష్ట్రంగా అవతరించింది. పాంగీ లోయ వంటి ప్రాంతాలలో గిరిజన అభివృద్ధిని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్ర అధికారిక భాష హిందీ, పహారీ, కాంగ్రీ మరియు కిన్నౌరి వంటి స్థానిక మాండలికాలు దాని ఆల్పైన్ భౌగోళికంలో మాట్లాడతారు. ప్రపంచ కళా దినోత్సవం 2025 తేదీ. థీమ్ ప్రాముఖ్యత: సృజనాత్మకత, శాంతి మరియు భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతీకగా లియోనార్డో డా విన్సీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కళ యొక్క సార్వత్రిక భాషను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2012లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ ద్వారా యునెస్కో సహకారంతో ప్రారంభించబడిన ఈ దినోత్సవం కళ, విద్య, సాంస్కృతిక వైవిధ్యం మరియు భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. 2025 థీమ్: ఐక్యత మరియు వైద్యం కోసం కళ. సామాజిక సామరస్యం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కళ పాత్రను నొక్కి చెబుతుంది.